హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను డిన్నర్ కింద నాకు రైస్ తినాలనిపించలేదు. హోల్ వీట్ నూడిల్స్ ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకున్నాను. ఎక్కువ తిన్నా అవి నూడిల్స్ తినకూడదని, ఏదో ఒకసారి ఎప్పుడైనా తినాలనిపిస్తే తెప్పించుకున్నాను. అందుకని అవి ఆయిల్ను సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే విడిపోతాయి అన్నమాట. మనం తినేటప్పుడు బాగుంటాయి ఫోర్క్తో అదిని ఉడకబెట్టుకుని నేను అదిగో అలా ఉడకట్టేసుకున్నాను. కొంచెం పైనుంచి చల్లటి వాటర్ వేసుకుంటే బాగా విడిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. హోల్ వీట్ నూడిల్స్ హెల్దీ కదా మామూలు నూడిల్స్ మీద. అవి ఉడికిపోయాక నేను అప్పుడు అవి వడకట్టేసుకుని ఇదిగో బాండ్లు పెట్టుకుని మూకుడు పెట్టి లోపల ఆయిల్ వేసుకుని దాంట్లో ముందు క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, అవి ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఏమో ఎల్లో అయిపోయింది ఫ్రిడ్జ్లో పెడితేనది. ఏముంటే అవి నాకు తినాలనిపించి ఏముంటే అవి పెట్టి చేసేసుకున్నాను. మీకు తెలుసు కదా, సోయా సాసు, టమాటా కెచప్ ఇవన్నీ వేసుకుని సాల్ట్ అవి వేసుకుని కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను నేను. టేస్ట్ బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరును. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అంతే, అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసాను నేను. తినేసాం అంతే.